పూటకో రకం తిండి రోజుకో రకం బట్ట, ఆహా ఓహో అని చుట్టూ మన గురించి పొగిడే జనం. అనుభవించడానికి అప్సరస్ అనే తలదన్నే ఫిగర్ ఉంటే ఈ సుఖాలు ఎవరు మాత్రం కోరుకోరు. కానీ రోజు ఒకే రకం తిండి తిన్నా, వారానికి ఒకే జత బట్టలు వేసుకున్నా ప్రతిసారి కొత్తగా అనిపించే రుచినే ఆత్మానందం. మరి అసలైన ఆత్మానందాన్ని అనుభవించేదెలా? నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యం వదిలేసి ఉన్నదానిలోనే తృప్తిపడే గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మనసులో భావాల్ని ఎప్పటికప్పుడు పంచుకునే బంధాలకి అధిక విలువ ఇచ్చేలా మనసుని శిక్షణ ఇవ్వాలి. ఇది మొదట్లో విషంలో ఉండవచ్చు, కానీ కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఇదే చివరికి అమృతం అవుతుంది. కానీ ముందు చెప్పిన ఇంద్రియ వస్తు విషయ సంపర్కం, నాకు ఐస్ క్రీమ్ ఇష్టం, ఆ కలర్ డ్రెస్ అంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇంకా చాలా ఇష్టం లాంటి వాటి వల్ల కలిగే సుఖం మొదట్లో అమృతంలో ఉన్న చివరికి అది విషమే అవుతుంది.